హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది యాక్చువల్గా మనకి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది క్రోమ్లో, మన నోటిఫికేషన్స్లో వచ్చిందనమాట. పైన ఒక బార్ లాగా వైటీ స్టూడియో యాప్లో కూడా వచ్చింది కదా. సో అదేంటంటే ఏఐ బిజినెస్ మోడల్స్ కోసం మన వీడియోస్ యాక్సెప్ట్ చేయొచ్చా, ఎస్ క్లిక్ చేయాలా, నో క్లిక్ చేయాలా అనేది వచ్చింది కదా. సో అది నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. అప్పుడు దాని గురించి క్లియర్గా వీడియో చేద్దాము, దానివల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా ఇవన్నీ అడిగారనమాట. సో అసలు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనేసి అయితే దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అదేంటి అంటే ఇప్పుడు మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫుల్ బాగా ఇదిగా ఉంది కదా. ఇప్పుడు ఆ ఏఐ ఎవరైతే క్రియేట్ చేస్తారో థర్డ్ పార్టీ కంపెనీస్, వాళ్ళు మన వీడియోస్ యూస్ చేసుకుని అవి ఇంకా క్రియేట్ చేస్తారనమాట. ఏది ఈ ఏఐ వీడియోస్ అవనివ్వండి, లేదంటే అవి ట్రైనింగ్కి యూస్ చేయడం అవనివ్వండి మన వీడియోస్ని. సో అట్లాంటి వాటికి యూస్ చేస్తారు. ఎప్పుడు మనం పర్మిషన్ లేకుండా అయితే యూస్ చేయలేరు. మనం పర్మిషన్ ఇవ్వకుండా యూట్యూబ్ కూడా రికమెండ్ చేయదు అట్లా. సో అందుకే మనకు ఆ సెట్టింగ్ వచ్చిందనమాట. ఏంటంటే మీరు ఆ సెట్టింగ్ కనుక డిఫాల్ట్గా అయితే యూట్యూబ్ నోనే ఉంచుతుంది, అంటే ఏవి లేదు అసలు అక్కడ డిఫాల్ట్గా నో ఉంటుంది. మీరు ఒకవేళ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఎస్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు దీనివల్ల మీకు ఏమన్నా యూజ్ ఉందంటే ఏమీ యూజ్ లేదు, అంతా వాళ్ళకే బెనిఫిట్. సో నా సజెషన్ అయితే ఏంటి అంటే, నా ఆలోచన బట్టి చెప్తున్నాను, ఇది పూర్తిగా మీ ఇష్టమే, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. మన వీడియోస్కి రైట్ ఎప్పటికీ మనకే ఉండాలి. వేరే వాళ్ళకి మనం రైట్ ఇచ్చేసామనుకోండి జారిపోయినట్టే అంత. సో ఎప్పుడైనా మన వీడియోస్కి, మనం ఓన్గా క్రియేట్ చేసే వీడియోస్కి మనకే రైట్ ఉండాలి అప్లోడ్ చేయడానికి, అది ఎక్కడైనా సరే హోల్ ఇంటర్నెట్లో. సో మీరు ఆల్రెడీ కొంతమంది ఎస్ క్లిక్ చేశారు, ఇంట్రెస్ట్ ఉండే ఎస్ క్లిక్ చేశారు, అది ఎవరిష్టం వాళ్ళదనుకోండి. బట్ నేను చెప్పేది అయితే ఏంటంటే, మనం ఏం చేయకుండా ఉంటే బెటర్, అసలు ఆప్షనే క్లిక్ చేయకుండా ఉంటే బెటర్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ చెప్తున్నది, యూట్యూబ్కి గూగుల్కి సంబంధం లేదు దీంతో, ఇది పూర్తిగా థర్డ్ పార్టీ వాళ్ళది. సో వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. అండ్ ఏమన్నా రాంగ్గా జరుగుతున్నా కూడా మేమైతే ఏమీ చేయలేము అనేసి చెప్పేస్తున్నారనమాట వీళ్ళు. సో అంటే ముందే చెప్పేస్తుంది అన్నీ ఇలా ఉంటుంది అనేసి యూట్యూబ్ అండ్ గూగుల్ కూడా. సో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి అనేసి అర్థం అనమాట. మీకు ఓకే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, ఏఐ మోడల్స్కి ట్రైనింగ్కి యూస్ చేయొచ్చు మీ వీడియోస్ అనుకుంటే ఎస్ క్లిక్ చేయండి. ప్రస్తుతానికైతే మనకైతే ఏం యూజ్ లేదు, మనకేం రెవెన్యూ రాదు దాని నుంచి. అండ్ ఫ్యూచర్లో ఇన్ కేస్ దీనివల్ల మనకేమైనా నిజంగా ఉపయోగం ఉంది అంటే నేనే మళ్ళీ వీడియో కూడా చేసి పెడతాను. అండ్ ఆల్రెడీ మేము ఎస్ ఇచ్చేసాము, ఇప్పుడు నో ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు నో క్లిక్ చేసుకోవచ్చు. అది మీరు ఎక్కడైతే ఎస్ క్లిక్ చేశారో అది మామూలు మనకి సెట్టింగ్స్లో ఉంది. క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో ఛానల్ని ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ ఉందంటే అది ఛానల్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఎలో థర్డ్ పార్టీ కంపెనీస్ టు ట్రైన్ ఏఐ మోడల్స్ యూజింగ్ మై ఛానల్ కంటెంట్ అని అయితే ఉందన్నమాట. ఆ బాక్స్ మీరు టిక్ పెట్టి సేవ్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఎలో చేసినట్లు. ఆ బాక్స్ టిక్ తీసేసి సేవ్ చేశారనుకోండి ఎలో చేయనట్టు అనమాట అది. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేంటంటే ఏఐ ద్వారా ఇప్పుడు మనకి ఏఐ వీడియోస్, ఏఐ ఇమేజెస్ ఉంటున్నాయి కదా. సో వాళ్ళు ఎవరైతే ఆ కంపెనీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు యూస్ చేసుకుని ఇంకా ట్రైనింగ్ మోడల్స్ కోసం యూస్ చేస్తారనమాట. అది మీకు పర్లేదు నావి యూస్ చేసుకోవచ్చు అనుకుంటే మీరు ఆ బాక్స్ టిక్ చేయొచ్చు, లేదు అంటే నో క్లిక్ చేయండి, సరిపోతుంది అది.